హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే హీరో నుంచి కొత్తగా అంటే రీసెంట్గా ఒక 2 months బ్యాక్ లాంచ్ అయిన హీరో గ్లామర్ అనమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఓజీ గ్లామర్. ఓజీ అంటే ఇంకేదో అనుకోకండి, ఒరిజినల్ గ్లామర్. దీంట్లో ఏంటంటే కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ అవి తగ్గించి రీజనబుల్ ప్రైస్లో మళ్ళీ పాత డిజైన్కి ఫ్యాన్స్ అయితే చాలామంది ఉన్నారు కదా, సో వాళ్ళ గురించి ఈ బైక్ అయితే మళ్ళీ రీలాంచ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో కొన్ని మైనర్గా చేంజెస్ చేశారు, మేజర్గా ఇంజన్ సైడ్ అవి అయితే ఏం చేంజెస్ చేయలేదు. కానీ సో మైనర్గా చేంజెస్ ఏం చేశారు, అసలు ఓవరాల్గా వెహికల్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్గా చూసేద్దాం. అండ్ ఈ కొత్తగా వచ్చిన ఓజీ గ్లామర్ అంటే ఒరిజినల్ గ్లామర్ టోటల్గా వాకర్ అండ్ రివ్యూ చేయడం గురించి నేను విశాఖపట్నం దొండపర్తిలో ఉన్న శివశంకర హీరో షోరూమ్ నుంచి అయితే ఈ వెహికల్ తీసుకురావడం జరిగింది. స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ డూమ్ అయితే చూస్తున్నారు కదా, దీంట్లో మనకి ఇదేమీ మేజర్గా చేంజెస్ అయితే ఏం చేయలేదు. ఇక్కడ వచ్చేటప్పటికి హీరో లోగో అయితే వచ్చింది. అండ్ మేజర్ చేంజ్ ఫ్రంట్ ఇక్కడ దేనికి వచ్చిందంటే ఇక్కడ లైట్ అయితే వచ్చింది. సో కీ ఆన్ చేయగానే చూస్తున్నారు కదా, మనకి ఎల్ఈడి డిఆర్ఎల్, అది కూడా హెచ్ షేప్డ్ అయితే ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే లైట్ అయింది. అండ్ ఇది కూడా టోటల్ ఎల్ఈడి అయితే ఇచ్చారు. ఒకసారి ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇంజిన్ స్టార్ట్ చేస్తే చూస్తున్నారు కదా, మనకి లో బీమ్ యాజ్ వెల్ యాజ్ మనకి హై బీమ్ అంతా కూడా టోటల్ ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారనమాట. నైట్ టైం మనకి లైటింగ్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ రీసెంట్గా మీరు ఎవరైనా పర్చేస్ చేస్తే కనుక దీని లైటింగ్ ఎలా ఉందనేది అయితే చెప్పండి. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇంకొక మేజర్ చేంజ్ ఏంటి అంటే దీంతోపాటు హజార్డ్ అయితే ఇచ్చారు. హజార్డ్ అంటే మనకు తెలిసిందే కదా, ఫ్రంట్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ సైడ్ కూడా మనకి సిగ్నల్ లైట్స్ అయితే ఈ టైప్లో లైట్ అవుతూ ఉంటాయి. టోటల్ ఇవంతా కూడా ఏంటంటే హాలోజన్లోనే మనకి మెయిన్ లైట్ ఒకతే ఎల్ఈడి ఇచ్చారు, బట్ ఈ లైట్స్ అన్నీ కూడా ఏంటంటే హాలోజన్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఫ్రంట్ మడ్ గార్డ్ చూసుకుని ఏంటంటే టోటల్ హార్డ్ ఫైబర్ మెటీరియల్ అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేటప్పటికి ఏబిఎస్ ప్లాస్టిక్ మెటీరియల్. ఇది ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి గ్లాసీ ఫినిష్, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి మ్యాట్ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ దీంట్లో సస్పెన్షన్ చూసుకున్న ఫ్రంట్ వచ్చేటప్పటికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. 30 mm డయామీటర్తో అయితే వస్తుంది. అండ్ టోటల్ ట్రావెల్ వచ్చేటప్పటికి 100 mm అయితే ఉంటుంది. అండ్ BS6 వచ్చిన తర్వాత మనకి రిఫ్లెక్టర్స్ అయితే కామన్ కదా. అండ్ దీంట్లో ఎలాయ్ వీల్స్ వస్తాయి, స్పోక్ వీల్స్ అయితే ఏం లేవు. అండ్ ఎలాయ్ వీల్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా, ఈ టైప్లో ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా టోటల్ 18 inch వీల్స్ అయితే వస్తాయి. ఫ్రంట్ వచ్చేటప్పటికి 80/100 సెక్షన్ టైర్ అయితే వచ్చిందనమాట. ఇది కూడా సియట్ నుంచి ట్యూబ్లెస్ టైర్స్ ఇవి. అండ్ ఇంకా సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి గ్లామర్ అనేది 3D బ్యాడ్జింగ్తో అయితే వచ్చింది. E20 ఫ్యూయల్ కంపాటబిలిటీతో అయితే వచ్చింది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి ఏంటంటే 10 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ మైలేజ్ కంపెనీ క్లెయిమ్డ్ అయితే 66, బట్ 60 పైన అయితే యావరేజ్గా వస్తుంది. అండ్ ఇదంతా కూడా టోటల్ మెటల్ అయితే వచ్చిందనమాట. అండ్ ఈ సైడ్ ప్యానల్స్ చూసుకున్నా సరే ఇక్కడ ఏంటంటే టోటల్ ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది. గ్రాఫిక్స్ అయితే ఈ టైప్లో ఉన్నాయి. ఫ్యూయల్ ఇంజెక్షన్ అనేది బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ దీంట్లో టోటల్గా కలర్స్ చూసుకుంటే 4 కలర్స్ అయితే వస్తాయి. ఇక్కడ సిల్వర్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఒకటి అయితే వచ్చింది కదా, అండ్ బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఒకటైతే వస్తుంది. అండ్ బ్లాక్ మీద రెడ్, అలాగే రెడ్ మీద బ్లాక్, టోటల్గా చూసుకుంటే 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ రెడ్ వాటిలో చూసుకుంటే ఇక్కడ క్రోమ్ అయితే వచ్చిందనమాట. దీంట్లో అయితే మనకి రెడ్ అయితే వచ్చింది కదా. సో గ్రాఫిక్స్ అయితే కొంచెం మెయిన్ గ్రాఫిక్స్ అయితే మారవు, కానీ ఇక్కడ కలర్ ఎలిమెంట్స్ అవి చిన్న చిన్నది అయితే చేంజ్ ఉంటుంది. అండ్ దీంట్లో క్రాష్ గార్డ్ అయితే ఇంకా ఫిట్ చేయలేదు, బట్ మనకి టోటల్ యాక్సరీస్తో అన్నిటితో పాటు కలిపి వస్తుంది మీరు పర్చేస్ చేసేటప్పుడు. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే BS6 phase 2కి అప్గ్రేడ్ అయింది. అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి 2025, బట్ ఇది వచ్చేటప్పటికి 2024 లాస్ట్లో అయితే వచ్చింది. అండ్ దీంట్లో కిక్ రాడ్ కూడా వచ్చింది. అండ్ ఇంజన్ చూసుకుంటే మేజర్గా చేంజ్ అయితే ఏం చేయలేదు. స్టార్టింగ్లోనే చెప్పాను కదా, 124.7 cc అయితే వస్తుంది. ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 10.5 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 10.4 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే దీని ఇంజన్ కూడా మనకి రైడ్ చేసేటప్పుడు చాలా స్మూత్ అయితే ఉంది. రిఫైన్డ్ ఇంజన్ అయితే వస్తుంది అనమాట. మనకి పికప్లో కానీ ఎటువంటి ఇష్యూ ఉండదు. ఈవెన్ డబల్స్ వెళ్ళేటప్పుడు కూడా చాలా స్మూత్గా అయితే ఇంజన్ పెర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ దీంట్లో మెయిన్గా ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో ఎటువంటి రోడ్లో కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు, హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు ఇది. అండ్ దీంట్లో సీట్ హైట్ చూసుకున్నా సరే టోటల్ 790 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ సిటీ కమ్యూటింగ్ చేస్తున్నా, లేదంటే ఒకవేళ లాంగ్ జర్నీకి ఒకవేళ తీసుకెళ్లాలన్నా సరే మనకి సీట్ హైట్ కూడా ఇబ్బంది ఉండదు. యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ పర్పస్ వెహికల్ కాబట్టి మీరు విత్ ఫ్యామిలీ దీని మీద ట్రావెల్ చేసేటప్పుడైనా, కొంచెం లగేజ్తో పాటు ట్రావెల్ చేసేటప్పుడైనా కానీ ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఈవెన్ సీట్ కూడా చూస్తున్నారు కదా, క్వశ్చన్ అయితే చాలా బాగుంది. కొంచెం లాంగ్ సీట్ అయితే ఉంటుందన్నమాట. ఇద్దరు కాదు, ఇన్ రియాలిటీ చెప్పుకోవాలంటే మనం ముగ్గురు కూర్చున్నా సరే చాలా కంఫర్టబుల్ సీటింగ్ అయితే ఉంటుంది. బట్ అలాగే ముగ్గురు వెళ్ళడం అయితే ఇల్లీగల్ కాబట్టి వెళ్ళకండి. అండ్ ఇంకా గ్రాబ్ రైల్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో బ్రేకింగ్ చూసుకున్నా సరే ఏంటంటే దీంట్లో కాంబీ బ్రేకింగ్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో ఇంకో వేరియంట్ వచ్చేటప్పటికి 240 mm ఫ్రంట్ డిస్క్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే టోటల్ ఇదేంటంటే డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఇది. ఇక్కడ ముందర 2 అయితే చూస్తున్నారు కదా. సో ఒకటి వచ్చేటప్పటికి బ్యాక్ బ్రేక్తో పాటు కనెక్ట్ అయి ఉన్నది, ఒకటి వచ్చేటప్పటికి ఫ్రంట్ బ్రేక్తో పాటు కనెక్ట్ అయి ఉన్నది. సో బ్యాక్ బ్రేక్ ప్రెస్ చేసినా సరే మనకి ఫ్రంట్ బ్రేక్ కూడా కొంతవరకు అప్లై అవుతుంది. ఇది కాంబీ బ్రేకింగ్, బట్ హీరోలో చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ అని అయితే అంటారు.
అండ్ ఇంకా ఈ సైడ్ ఎలిమెంట్ చూసుకుంటే మనకి ఎగ్జాస్ట్ అనేది ఈ టైప్లో అయితే ఉంది. ఎగ్జాస్ట్ పైన మనకి ఇక్కడ క్రోమ్ ప్లేట్ అయితే ఇచ్చారనమాట. డిజైన్ ఎలిమెంట్లో భాగంగా ఇదైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి చూసుకుంటే మనకి హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ అయితే వస్తాయి. 5 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా సరే మనకి సిఎట్ నుంచే ప్రొవైడ్ చేశారు. ట్యూబ్లెస్ టైర్. ఇది వచ్చేటప్పటికి 100/80 18 సెక్షన్ అనమాట. సో ఫ్రంట్ వచ్చేటప్పటికి 80/100 వచ్చింది కదా, బ్యాక్ వచ్చేటప్పటికి 100/80 18 సెక్షన్ అయితే వచ్చింది. ట్యూబ్లెస్ టైర్ అయితే వచ్చింది. అండ్ ఇంకా ఈ బ్యాక్ సైడ్ మనకి డిజైన్ ఎలిమెంట్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. సో టెయిల్ ల్యాంప్ అయితే చూస్తున్నారు కదా, ఒకసారి కీ అయితే ఆన్ చేద్దాం. సో కీ ఆన్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ కూడా మనకి హెచ్ షేప్డ్ అయితే వచ్చిందనమాట. అండ్ దీంట్లో మనకి సిగ్నల్ ల్యాంప్స్ చూసుకున్న టోటల్ హాలోజన్లోనే వస్తాయి. అండ్ రిఫ్లెక్టర్ అయితే ఉంది, నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇది మరీ ఓవర్ ఫ్లెక్సిబుల్ అయితే కాదు, కొంతవరకు ఫ్లెక్సిబుల్ అయితే ఇచ్చారు బ్యాక్ మడ్ గార్డ్ అనేది. నెక్స్ట్ ఇంక ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి చైన్ కేసింగ్ అయితే చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేటప్పటికి టోటల్ ఫైబర్ అయితే ఇచ్చారు. మనకి ఓపెన్ చైన్తో పోల్చుకుంటే ఇదేంటంటే కొంచెం మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది, లైఫ్ అనేది ఎక్కువ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి శారీ గార్డ్ ఉంది, అలాగే ఫిమేల్ ఫుట్ రెస్ట్ ఉంది. అండ్ పిల్ అండ్ ఫుట్ రెస్ట్ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ దీంట్లో ఇంకా చూసుకుంటే మెయిన్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంది. అండ్ దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. 1 డౌన్ 4 అప్ ప్యాటర్న్ అయితే వస్తుంది. అండ్ హీల్ అండ్ టో షిఫ్టర్ కూడా ఇచ్చారు. మన షూస్ అయితే ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఇలాంటివి. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఈ మిర్రర్స్ గురించి చూసుకుంటే కనుక సేమ్ అనమాట. మనకి డిజైన్లో ఎటువంటి చేంజ్ అయితే ఏం లేదు. ఈ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, చేంజ్ అయితే ఏం లేదు. బ్యాక్ వ్యూ కూడా బాగానే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా చేంజ్ వచ్చేటప్పటికి ఇక్కడైతే చేంజ్ చేశారు. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇది ఈవెన్ డే టైంలో కూడా ఫుల్ ఎండలో వెళ్ళినా సరే చాలా క్లియర్గా అయితే కనబడుతుంది. దీంట్లో ఉన్న ఫీచర్స్ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ స్పీడోమీటర్ అయితే ఇచ్చారు. అండ్ టోటల్ ఓడోమీటర్ అయితే చూపిస్తుంది, ఫ్యూయల్ గాస్ అయితే చూపిస్తుంది, యావరేజ్ km/లీటర్ అయితే చూపిస్తుంది. మనం డ్రైవ్ చేసే దాన్ని బట్టి యావరేజ్గా ఎంత వస్తుంది మైలేజ్ అనేది అయితే చూపిస్తుంది. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, అలాగే i3s సింబల్ అయితే ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ లో ఫ్యూయల్ వార్నింగ్, న్యూట్రల్ లైట్, హై బీమ్ అండ్ సిగ్నల్ లైట్, అలాగే సైడ్ స్టాండ్ ఇండికేషన్ అయితే ఉంది. అండ్ ఈ మోడ్ బటన్ యూస్ చేసుకుని మనం ఇక్కడ ట్రిప్ ఏ చూడొచ్చు, ట్రిప్ బి చూడొచ్చు. సో ఇదే దీంట్లో ఓవరాల్గా ఉన్న ఫీచర్స్ అయితే. దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ అలాంటిది అయితే ఏం లేదు. అండ్ ఛార్జింగ్ పోర్ట్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చారు, USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇక్కడ చూసుకుంటే మనకి క్లచ్ అయితే మాత్రం చాలా స్మూత్ ఉంది ఇది. అండ్ పాస్ లైట్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హై బీమ్ అండ్ లో బీమ్. దీంట్లో మనకి హెడ్ లైట్ ఆన్ చేసుకోవడానికి సెపరేట్ స్విచ్ అయితే ఏమి ఉండదు. జస్ట్ మనం ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత హెడ్ లైట్ అయితే ఆన్ అవుతుంది. హై బీమ్ కావాలంటే హై బీమ్ వేసుకోవచ్చు, లో బీమ్ కావాలంటే లో బీమ్ వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి హజార్డ్ లైట్ స్విచ్ అండ్ సిగ్నల్ లైట్ స్విచ్ అయితే ఉంది. యాజ్ వెల్ యాజ్ హార్న్ అయితే స్విచ్ ఇలా ఉంది. హార్న్ కూడా పర్వాలేదు, లౌడ్గానే ఉంది. మనం ఏం తర్వాత మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా i3s స్విచ్ అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి ఐడియల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ అనమాట. ఈ i3s అనేది ఆన్లో ఉంటే మనం ఎక్కడైనా ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో, ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎక్కువసేపు ఆగాల్సి వచ్చింది అనుకోండి, ఇప్పుడు 1 మినిట్ అలాగా ఎక్కువ ఉంటున్నాయి కదా ట్రాఫిక్ సిగ్నల్స్, అలాంటి చోట న్యూట్రల్లో పెట్టుకుని ఈ i3s ఆన్లో ఉంటే కనుక ఇంజిన్ అనేది ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ మనం క్లచ్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది లైఫ్కి వస్తుంది, అంటే ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అదే సేమ్ ఒకవేళ i3s ఆఫ్లో ఉంటే ఆ ప్రాసెస్ అయితే జరగదు. i3s అయితే ఆన్లో ఉండాలి. దానివల్ల ఏంటంటే మనకి పెట్రోల్ అనేది కొంచెం సేవ్ అవుతుంది. సో దానివల్ల ఫ్యూయల్ ఎకానమీ అనేది ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంజిన్ కిల్ స్విచ్ యాజ్ వెల్ స్టార్టర్ బటన్ మొత్తం అంతా కలిపి ఒకే దాంట్లో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది థ్రాటిల్ అయితే ఈ టైప్లో ఉంది, మన స్మూత్ అయితే ఉంది. దీని మీద గ్రిప్ కూడా చాలా బాగుంది. దీంట్లో మనం కీ చూసుకుంటే ఈ టైప్లో ఉందన్నమాట. మనకి రెగ్యులర్ కీ, దీంట్లో మనకేం చేంజెస్ అయితే ఏం చేయలేదు. నార్మల్గా హీరో బైక్స్లో ఏ కీ అయితే వస్తుందో రెగ్యులర్ కీ ఉంది. సో ఇది గైస్ ఓవరాల్గా కొత్తగా వచ్చిన హీరో గ్లామర్ ఓజీ గురించి. అండ్ ఇది మొత్తానికి టోటల్గా డీటెయిల్ వాకర్ అండ్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. ఇది వచ్చేటప్పటికి మనకి విశాఖపట్నం ఆనోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,08,000 అయితే ఉంది. అండ్ దీంట్లో మీకు డిస్కౌంట్స్ గురించి కానీ, లేకపోతే ఈఎంఐ ఆప్షన్స్ గురించి కానీ, లేదంటే డైరెక్ట్గా మీరు లైవ్లో వచ్చి టెస్ట్ రైడ్ చేసుకుని వెహికల్ ఫీల్ ఎలా ఉంది తెలుసుకోవాలన్నా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. విశాఖపట్నం దండబర్తిలో ఉంటుంది శివశంకర హీరో షోరూమ్. షోరూమ్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.